తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య తాజా పరిణామాలు రాజకీయ చర్చకు దారితీశాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని దేవాలయాల అభివృద్ధిపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్షా సమావేశం వివాదానికి కారణమైంది. ఈ సమీక్ష తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్వహించారని మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య తాజా పరిణామాలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య తాజా పరిణామం రాజకీయ చర్చకు దారితీశాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పరిధిలోని దేవాలయాల అభివృద్ధిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్షా సమావేశానికి వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సమీక్షకు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్వహించారని మంత్రి కొండా సురేఖ అసంతృప్తి లేకిన పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లయితే సమాచారం ఉంది. ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లేకుండా సమీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కొండా సురేఖ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశంపై ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇరు వర్గాల అభిప్రాయాలను తెలుసుకొని వివాదానికి ముగింపు పలికే దిశగా పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి, కొండా సురేఖ మధ్య నెలకొన్న ఈ తాజా విభేదాలు తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ లో అయితే ఇదే విధంగా మంత్రి సురేఖకు అడుగడుగున విభేదాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇటు మేడారం జాతర సమీక్షా సమావేశంలో కూడా తనకు ఎటువంటి అంటి ముట్టినట్టు ఇటు మంత్రులు అయితే ఆమెపై వివక్ష చూపినట్టు బహిరంగంగానే ఆమె వెలుగుచ్చిన పరిస్థితి ఉంది. ఇదేనే అంతా ఆసియా ఖండంలోని అతిపెద్ద మహా మేడారం జాతరగా నిర్వహిస్తున్న ఆ జాతరకు కనీసం కొండా సురేఖ అంటి ముట్టినట్టు వ్యవహరించిన పరిస్థితి. అంటే ఈ విధంగా మంత్రులకు ఇటు ఎమ్మెల్యేలకు మధ్యన సఖ్యత లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన విభేదాలు రావడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డ పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఈ విభేదాల కారణంగా కనీసం కాంగ్రెస్ పార్టీ చాన్య మూల్యం చెల్లించుకుంటుందని ప్రజలైతే ఆమోట ఇనోట వినిపిస్తున్నారు. ఇప్పుడు తాజా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి అక్కడ పార్టీని కనీసం కుర్చీలో కూర్చోబెట్టలేని స్థితిలో అయితే ఈ రోజు వినిపిస్తుంది. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యేకు 3 వర్గాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు మహబూబాద్ లో కానీ ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా 3 వర్గాలు ఆడ సమావేశమై ఒకరికి ఇస్తే ఒక టికెట్ కు మనం చేయొద్దని ఒక నిశ్చయం చేసుకున్నట్టు ఆడ కనీసము అంటే గట్టిగా వాళ్ళు వాదించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎలక్షన్ కానీ ఇటువంటి వ్యక్తిగత ఇటువంటి అధికారిక విభేదాలు అంటే ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యే ఉండి కనీసం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండా తన ఒంటెద్దు పోకడతో సమావేశం నిర్వహించాడని కొండా సురేఖ వర్గీయులైతే చాలా ఆగ్రహం వెలబుచ్చిన పరిస్థితి నెలకొంది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.